ఇక తెలంగాణలో భారీగా ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు బదిలీలు చేస్తూ జిల్లా కలెక్టర్లను కూడా మార్చడం జరిగింది. అనేకమైనటువంటి కీలక శాఖల్లో ఉన్నటువంటి వారిని కూడా మారుస్తూ రేవంత్ రెడ్డి మార్కును కనిపిస్తూ బదిలీలు అయితే చేయడం జరిగింది. ఇక కీలకమైనటువంటి సీఎం నుంచి కీలకమైనటువంటి స్మితా సబర్వాల్ ను కూడా బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఇది రాష్ట్ర పరిపాలన వ్యవస్థను పూర్తిగా మారుస్తున్నట్టు మనకు కనిపిస్తా ఉంది. తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే భారీ ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తా ఉన్నారు. ఇప్పటికే కీలకమైనటువంటి జిల్లాల్లో మార్పులు చేర్పులు జరగడం జరిగింది. అనేక డిపార్ట్మెంట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మార్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కీలకమైనటువంటి కలెక్టర్లపై కూడా వేటు వేయడం జరిగింది. వారిని కూడా బదిలీ చేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. మెరికెళ్ళట్లాంటి బ్యూరోక్రాట్లను కీలక స్థానాల్లో నియమిస్తా ఉన్నారు. ఆ యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగాలపై కీలకమైనటువంటి బాధ్యతలు పదవులలో అప్పగిస్తూ బదిలీలు అయితే చేయడం జరిగింది. శాంతి భద్రతలు, ప్రజా సమస్యల పరిష్కారం, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల కల్పన, ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించినటువంటి 6 ఉచిత గ్యారంటీల అమలు వంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నటువంటి భావిస్తున్నటువంటి తప్పులను సర్దిద్దుతా ఉన్నారు. ఈ క్రమంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీలు కల్పిస్తూ చోటు చేస్తా ఉన్నారు. తెలంగాణలో ఏకంగా ఒకేసారి 26 మంది ఐఏఎస్ అధికారులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక సీనియర్ అధికారులు అయినటువంటి స్మితా సబర్వాల్, రాహుల్ బొజ్జా, అహ్మద్ నదీం, బెంజారి మహేష్ దత్ ఎక్క, కృష్ణన్ బోడి చెంగు, సందీప్ కుమార్, సుల్తానియా, డి కృష్ణ, భాస్కర్, జ్యోతి బుద్ధ, ప్రకాష్ సంబంధించినటువంటి ఎం రఘునందన్ రావు, వెంకటేశంతో పాటు పలువురు అధికారులను కీలకమైనటువంటి శాఖల నుంచి వారిని బదిలీ చేయడం జరిగింది. ఇక డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అయినటువంటి అదనపు డీజీ బెనర్జీ మహేష్ దత్ ఎక్కా గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. ఇక అక్కడ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి రిలీవ్ అయ్యారు. ఇక కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీంను ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఇక సాధారణ పరిపాలన సంబంధించిన కార్యదర్శి అయినటువంటి రాహుల్ బొజ్జా నీటిపారుదల శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఇక ఆయన స్థానంలో ఎం రఘునందన్ రావును నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ ను బదిలీ కూడా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆమెను తెలంగాణ ఆర్థిక కమిషన్ సభ్యులు కార్యదర్శిగా నియమించడం జరిగింది. అక్కడ ఎఫ్ఏసీగా ఉన్నటువంటి సందీప్ కుమార్, సుల్తానియాను రిలీవ్ అయ్యారు. ఇక కీలకమైనటువంటి శాఖలను మార్పులు చేరడం జరిగింది. తనకంటూ ఒక మార్క్ను రేవంత్ రెడ్డి ఇక్కడ స్పష్టంగా ప్రకటించుకున్నారు. తమ యొక్క పనితీరును మెరుగుపరుచున్నటువంటి వారిని కీలకమైనటువంటి శాఖల్లో బదిలీ చేస్తూ ఆయన మార్కునైతే చూసుకున్నారు. ఇక అదేవిధంగా జిల్లాల వారీగా జిల్లాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి బ్యూరోక్రాట్స్ అయినటువంటి కలెక్టర్ల బదిలీలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అందించడానికి కీలక పాత్రను పోషించేటువంటి వారు కలెక్టర్లే కావడంతో కలెక్టర్ల బదిలీలు కూడా చేస్తా ఉంది, నిర్ణయాలు అయితే తీసుకుంది. సంగారెడ్డి కలెక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ ఏ శరత్ను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఇక పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి డి దివ్యను మున్సిపల్ శాఖ డైరెక్టర్గా నియమితులు చేయడం జరిగింది. అలాగే ప్రజావాణి నోడల్ అధికారి అయినటువంటి ఆమె వ్యవహరించాల్సి ఉంటుంది ఇక పూర్తిగా. ఇక నల్గొండ కలెక్టర్గా హరిచంద్ర దాసరి బదిలీ చేశారు. ఇప్పటికే ఇక్కడ మహిళా అయినటువంటి ఎస్పీని కూడా బదిలీ చేయడం జరిగింది. కలెక్టర్ను కూడా మహిళనే పోస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మహిళలు నల్గొండ జిల్లాలో కీలక పాత్రను పోషించనున్నారు. పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్నటువంటి భారతి హులికేరి ఆర్కియాలజీ డైరెక్టర్గా బదిలీ అయ్యారు. ఇక అదేవిధంగా మహబూబాద్ కలెక్టర్ కె శశాంక రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీ కావడం జరిగింది. ఇక కేంద్ర సర్వీసులో ఉన్నటువంటి అద్వైత్ కుమార్ సింగ్ ను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. ఇక జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. అదేవిధంగా టిఎస్ఎఫ్సి అదనపు కార్యదర్శి
బిఎం సంతోష్ జోగులాంబ జిల్లా కలెక్టర్ గా నియమితులవుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఏది ఏమైనప్పటికీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అనేక హామీల నుంచి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలను నెరవేర్చడానికి, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయడానికి, క్షేత్రస్థాయిలోని ప్రజలకి అందించడానికి తీవ్రమైనటువంటి కృతనిశ్చయంతో ముందుకు సాగాలని చూస్తూ ఉంది. అందులో భాగంగానే కీలకమైనటువంటి ఈ అధికారుల మార్పులు చేర్పులను చేయడం జరిగింది. కీలకమైనటువంటి కలెక్టర్ వ్యవస్థను పూర్తిగా బ్యూరోక్రాస్ట్ను మార్చి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ రేవంత్ రెడ్డి తన మార్కులు అయితే చూసుకుంటున్నారు. అనేకమైనటువంటి సమీక్షలు నిర్వహించినటువంటి ఆయన ఎవరైతే సరైనటువంటి అధికారాన్ని వినియోగించి ప్రజలకు చేరువగా ఉంటారో వారినే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అనేకమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండదండగా ఉన్నటువంటి వారి అడుగులకు మడుగులు నొత్తుతున్నారంటూ గతంలో ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు వారందరినీ కూడా బదిలీ చేస్తూ వివిధ శాఖలకు బదిలీ చేస్తూ కీలకంగా అధికారాన్ని వినియోగిస్తూ ప్రజలకు చేరువైనటువంటి వారిని సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోతారని నమ్మకం ఉన్నటువంటి వారిని కీలక శాఖలలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెన్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.